ఓజీ వర్సెస్ అఖండ 2. సో మరి గతం నుంచి కూడా మనం చూసుకుంటే ఓజీ సినిమాకి భయపడి అఖండ 2 సినిమాని పోస్ట్పోన్ చేశారని చెప్పేసి స్టిల్ ఇప్పటికి కూడా చాలా మంది అనుకుంటూ ఉంటారు. బట్ దీని గురించి అసలు నిజం ఏంటి అనేది బోయపాటి గారు బయట పెట్టారు ఒక ఇంటర్వ్యూలో అంటున్నారు. మరి ఏం చెప్పాడు ఆయన? ఖచ్చితంగా మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ వార్స్ అనేవి అప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నాయి అనమాట. సో మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత రూమర్స్ కి మరింత నెగిటివిటీకి అయితే కారణం అవుతున్నాయి. సో ఆ వెళ్లే దారిలో అంటే వాళ్ళు ఏదో బద్ద శత్రువులాగా కొట్టుకోవడం అంతా చూస్తున్నాం మనం అయితే. మరి ఓజీ సినిమాకి భయపడి అఖండ తప్పుకుంది. అంతకుముందు బాలకృష్ణ ఫ్యాన్స్ ఛాలెంజ్ చేశారు, మరి ఓజీ నుంచి తప్పుకుందని చెప్పి అన్నారు అనమాట. కానీ జరిగింది ఏంటి అంటే వాస్తవంగా బోయపాటి శ్రీను గారిని అడగగా ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు మరి ఏంటంటే ఓజీ సినిమా అఖండ 2 సెప్టెంబర్లోనే రావాల్సింది. సో అప్పుడు బాలకృష్ణ గారికి ఈ విషయం తెలిసిన తర్వాత సరే తమ్ముడు పవన్ కళ్యాణ్ ముందు రానిచ్చేయండి, మనం తర్వాత పెట్టుకుందాం అని చెప్పి ఆయన అన్నారట. సో ఆ విషయం బాలకృష్ణ గారు అది చెప్పినట్టు బోయపాటి గారు శ్రీను గారు చెప్తేనే బయటికి తెలిసింది. సో అంతవరకు ఏంటంటే ఏదో రకరకాలుగా అటు ఇటు ఒకరి మీద ఒకరు చట్టాలు వేసుకోవడం, ఒకరు భయపడ్డారు, ఒకరు మాట్లాడుకోవడం ఇదంతా జరిగింది. సో ఎందుకంటే ఇదంతా కూడా కూటమి ప్రభావం అన్నమాట. అందరూ కూడా కలిసి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు, బాలకృష్ణ గారు ఎవరైనా కానీ టీడీపీ నేతలు, జనసేన అది పార్టీ పరంగా వాళ్ళు ఆలోచిస్తూ అంత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు అనమాట. కానీ ఫ్యాన్స్ ఏంటంటే వాళ్ళకి పని పాట ఏం లేదని మొన్న అదే సినిమాలో రవితేజ గారు చెప్పినట్టు వాళ్ళు టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఈ సోషల్ మీడియాలో పడి అని చెప్పి ఆయన చెప్పడం. సో ఇదే విధంగా అయితే ఇక్కడ మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ కూడా మనం రోజు చూస్తున్నాం. సో వాళ్ళు ఏదో ఒక గొడవ పెట్టుకోవాలి, ఒక మంచి ఏదైనా ఐటమ్ దొరికిందంటే ఆ పాయింట్ మీద వాళ్ళు గొడవ పెట్టుకోవడం. సో అటు ఆ హీరోని అంటాం, లేదంటే ఈ హీరోని అంటాం, రోజు ఇట్లా జరిగిపోతుంది అన్నమాట. దానిపైన పోలీసులు కేసు పెట్టాలన్నా కూడా, ఎవరైనా ఇండివిజువల్గా కేసు పెట్టాలన్నా కూడా పని అవ్వట్లేదు. ఎందుకంటే చాలా మంది వేలలో ఫ్యాన్స్ రోజు గొడవ పడుతున్నారు అనమాట. సో ఇది ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరు చెప్పలేరు. కానీ సో మరి బాలకృష్ణ గారు అంతా ఆలోచించి మరి పవన్ కళ్యాణ్ గారు చేసుకొని రానివ్వండి, ఆయన కూడా ఒక మంచి సినిమా అవుతుంది అని చెప్పి ఆయన వదిలేయడం. సో ఇప్పుడు అఖండ సినిమా కూడా ఇటు జన సైనికులు కొంతమంది బాగుంది అని చెప్పి వాళ్ళ ట్వీట్లతో లేదంటే వాళ్ళ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రైజ్ చేయడం. సో 2 సినిమాలు కూడా ప్రజల నుంచి మంచి హోమ్ అయితే వచ్చింది. సో ఓజీ ఒక మంచి బాక్స్ ఆఫీస్ అయితే తీసుకెళ్ళింది అనమాట. సో మరి ఈ ఇయర్ ఎండింగ్ వరకు అఖండ రన్ అయితే మంచిగా అయ్యే ఛాన్స్ ఉంది. మరి అది కూడా మంచి బాక్స్ ఆఫీస్ తీసుకెళ్ళినట్టే కనపడుతుంది. సో మరి అఖండకి కొంచెం మెగా ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన వస్తున్నా కూడా చాలా మంది సినిమాని చూసి హిందూ ధర్మాన్ని కాపాడే సినిమా అనే విధంగా డివోషనల్ గా అయితే వెళ్తుంది. మరి చూడాలి లాంగ్ రన్ లో అనుకున్న విధంగా బాక్స్ ఆఫీస్ ని సాధిస్తుందా. సో మరి ఓజీ రేంజ్ అయితే బీట్ చేయలేదు, కానీ సో మంచి బాలకృష్ణ గారి రేంజ్ కి తగ్గ బాక్స్ ఆఫీస్ నెంబర్ అయితే తీసుకెళ్తుందని కనపడుతుంది. మరి చూడాలి ఓజీ రేంజ్ లో అఖండ కూడా హిట్ అవుతుందా లేదా.